హాయ్ ఫ్రెండ్స్. నేను క్లాస్లో ఎజ్యూమ్డ్ మీన్ మెథడ్ గురించి చెప్పాను కదా. అది మీన్ని చాలా సింపుల్ ఫామ్లో మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చెప్పాను. అంటే ఒక వాల్యూని ఏ అనుకుని ఆ ఏ ద్వారా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇంకా సింప్లెస్ట్గా క్యాలిక్యులేట్ చేయడానికి ఇంకో మెథడ్ ఉంది. దాన్నే స్టెప్ డీవియేషన్ మెథడ్ అంటారు. ఈ స్టెప్ డీవియేషన్ మెథడ్లో ఇక్కడ మీరు గమనించారు కదా, ఇక్కడ మనము ఎక్స్ఐ వాల్యూస్ డిఐ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేసాం. ఈ డిఐ వాల్యూస్ మీరు గమనిస్తే ఇవన్నీ 15 యొక్క ఫ్యాక్టర్స్. సో దీన్ని ఇంకా సింప్లెస్ట్గా మనం క్యాలిక్యులేట్ చేయడానికి ఇవన్నీ 15 ఫ్యాక్టర్స్ కాబట్టి నేను హెచ్ వాల్యూస్ని 15 కింద తీసుకుంటున్నా. అంటే సి హియర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను హెచ్ వాల్యూని 15 అని తీసుకుంటున్నాను. 15 అని హెచ్ వాల్యూని నేను తీసుకుంటే ఒక యూఐ వాల్యూని క్యాలిక్యులేట్ చేయాలంటే ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్. అర్థమైందా? యాజ్ యూజువల్ నేను ఇచ్చినవి క్లాస్ ఇంటర్వెల్స్ తీసుకున్నాను. దానికి నేను ఎక్స్ఐ వాల్యూస్ కూడా తీసుకున్నా. ఇప్పుడు డిఐ వాల్యూస్ నేను క్యాలిక్యులేట్ చేయాలంటే మీకు తెలుసు కదా, డిఐ అంటే నేను ఏం చేశాను, ఒక వాల్యూని నేను ఏ అనుకుని సపోజ్ హియర్ 47.5 అనేదాన్ని నేను ఏ అనుకున్నా. ఆ వాల్యూని ఇక్కడ నేను ఏ అనుకున్నాను. ఏ అనుకుని ఈ ఎక్స్ఐ అంటే ఎక్స్ ఈ ఐ ప్లేస్లో 1 2 3 సబ్స్టిట్యూట్ చేస్తే x1 అంటే 17.5 మైనస్ ఏ అంటే 47.5 అంటే -30. అలాగే x2 అంటే 32.5 మైనస్ ఏ అంటే 47.5 అంటే -15. ఇక్కడ కూడా 47.5 మైనస్ 47.5 అంటే 0. 62.5 మైనస్ 47.5 అంటే 15. ఇట్లా నేను డిఐ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేశా. ఇక్కడ మీరు గమనిస్తే ఈ డిఐ వాల్యూస్ అన్నీ 15 ఫ్యాక్టర్స్. సో ఒక హెచ్ వాల్యూస్ నేను 15 కింద తీసుకున్నా. అప్పుడు ఈ డిఐని నేను ఎలా కన్వర్ట్ చేస్తున్నానంటే ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్గా కన్వర్ట్ చేస్తున్నా. అంటే యూఐ వాల్యూ అంటే ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్. హెచ్ అంటే ఇక్కడ ఎంత 15. అట్లా నేను దీంట్లో నేను ఈ ఫార్ములాలో నేను సబ్స్టిట్యూట్ చేస్తే నాకు యూఐ వాల్యూస్ ఇట్లా వచ్చినాయన్నమాట. ఎక్స్ఐ అంటే x1 అంటే 17.5 17.5 మైనస్ ఏ అంటే 47.5 బై హెచ్ అంటే 15. అప్పుడు మీకు వచ్చే వాల్యూ ఎలా వస్తుంది? ఈ వాల్యూ ఎంతో మీకు తెలుసు. ఎంత? -30 బై 15 అంటే ఎంత వచ్చింది? -2. ఇక్కడ ఎంత? యూఐ వాల్యూ -2. ఇట్లాగే x2 వాల్యూని కూడా నేను సబ్స్టిట్యూట్ చేస్తా. అంతే 32.5 మైనస్ 47.5 బై 15 ఎంత వస్తుంది? -1. అట్లా ఈ యూఐ వాల్యూస్ అన్నీ నేను క్యాలిక్యులేట్ చేసుకున్నా. ఈ ఫార్ములాలో నేను ఎలా అయితే పెట్టానో అట్లాగే పెట్టా. ఇంకొకటి చెప్పనా, ఇది చూడండి. ఈ 62.5ని తీసుకోండి. 62.5 అంటే మనకి x1 x2 x3 x4 కిందకు వస్తుంది. x4 అంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే x4 మైనస్ ఏ బై హెచ్. x4 అంటే 62.5 మైనస్ ఏ వాల్యూ ఎంత? 47.5 బై హెచ్ ఎంత? 15. అప్పుడు ఎంత వస్తుంది? 1 వస్తుంది. అట్లా నేను ఈ యూఐ వాల్యూస్ అన్నీ క్యాలిక్యులేట్ చేసుకున్నా. ఇప్పుడు నేను ఎఫ్ఐ ఇంటూ యూఐని తీసుకున్నా. ఎఫ్ఐ ఎంత? 2. యూఐ ఎంత? -2. 2 ఇంటూ -2 అంటే -4. అట్లాగే ఎఫ్ఐ అంటే ఎంత? 3. యూఐ ఎంత? -1 అంటే -3. ఎఫ్ఐ ఎంత? 7. యూఐ ఎంత? 0. ఇక్కడ 7 ఇంటూ 0 0. ఎఫ్ఐ అంటే ఎంత? 6. యూఐ అంటే ఎంత? 1. 6 ఇంటూ 1 6. అలాగే ఎఫ్ఐ ఎంత? 6. యూఐ ఎంత? 2. 6 ఇంటూ 2 12. అట్లా నేను ఎఫ్ఐ యూఐ వాల్యూస్ అన్నీ తీసుకున్నా, క్యాలిక్యులేట్ చేసుకున్నా.
ఇప్పుడు మనకి ఫార్ములా ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుందంటే యూ బార్ ఈక్వల్ టు సమ్మేషన్ ఎఫ్ఐ యుఐ బై సమ్మేషన్ ఎఫ్ఐ. ఇక్కడ యుఐ వాల్యూ నేను ఎంత తీసుకున్నా ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్, అది నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశా. దీన్ని ఎఫ్ఐ ఇంటూ ఇక్కడ యుఐ వాల్యూ ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్, దీన్ని స్ప్లిట్ చేస్తే సమ్మేషన్ ఎఫ్ఐ ఎక్స్ఐ మైనస్ ఏ బై సమ్మేషన్ ఎఫ్ఐ బై సమ్మేషన్ ఎఫ్ఐ ఉంటుంది. 1/h అనే దాన్ని బయటికి తెచ్చేసా. ఇప్పుడు దీన్ని కూడా స్ప్లిట్ చేస్తే సమ్మేషన్ ఎఫ్ఐ ఎక్స్ఐ బై సమ్మేషన్ ఎఫ్ఐ మైనస్ ఏ బై సమ్మేషన్ ఎఫ్ఐ ఇంటూ సమ్మేషన్ ఎఫ్ఐ బై సమ్మేషన్ ఎఫ్ఐ. ఈ వాల్యూ ఎంత మీకు తెలుసు, ఎక్స్ బార్. ఇది ఏ ఇంటూ ఈ వాల్యూ 1. ఇప్పుడు 1/h ఇంటూ ఎక్స్ బార్ మైనస్ ఏ. అర్థమైందా? ఇప్పుడు ఈ హెచ్ని నేను ఇటు సైడ్కి తీసుకెళ్ళా. అప్పుడు హెచ్యూ బార్ ఈక్వల్ టు ఎక్స్ బార్ మైనస్ ఏ. అప్పుడు ఈ ఏ వాల్యూని ఇటు తీసుకొస్తే హెచ్యూ బార్ ప్లస్ ఏ ఈక్వల్ టు ఎక్స్ బార్. అర్థమైందా మీకు? ఇట్లా సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏ ప్లస్ హెచ్యూ బార్ అంటే ఎంత, సమ్మేషన్ ఎఫ్ఐ యుఐ బై సమ్మేషన్ ఎఫ్ఐ అంటే ఎంత, 47.5 ప్లస్ 15, హెచ్ అంటే ఎంత 15 ఇంటూ సమ్మేషన్ ఎఫ్ఐ యుఐ ఎంత 29 బై సమ్మేషన్ ఎఫ్ఐ ఎంత 30. సమ్మేషన్ ఎఫ్ఐ ఎంత 30 వేసా. 47.5 బై ఈ వాల్యూని 15 దీంట్లో ఎన్ని టైమ్స్ పోతుంది, 2 టైమ్స్. 29/2 అంటే 14.5 వాల్యూ. ఈ మొత్తం నేను యాడ్ చేస్తే 62 వచ్చింది. సో లాస్ట్ మెథడ్లో మనం ఏ వాల్యూని ఎందుకు తీసుకున్నామంటే మనం తీసుకున్న మీన్ వాల్యూని సింప్లెస్ట్ వేలో మనం చేసుకోవడానికి. ఇప్పుడు ఈ వాల్యూని కూడా నేను ఎందుకు తీసుకున్నానంటే హెచ్ వాల్యూని ఇంకా సింప్లెస్ట్గా చేసుకోవడానికి. ఇవన్నీ కూడా 15 ఫ్యాక్టర్స్ కాబట్టి నేను యూఐ తీసుకుని ఇలా కన్సిడర్ చేశాను. సో మనం ఈజియెస్ట్ వేలో చేసుకునే ప్రొసీజర్స్ చూసుకున్నాం. హ్యావ్ యూ అండర్స్టూడ్? థ్యాంక్ యూ.